ఈరోజు ఇంత ప్రశాంతంగా ఈ మీటింగ్ జరిగినందుకు మురళి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు మార్నింగ్ సోషల్ మీడియాలో పెట్టినాం, ఎందుకంటే ముందు రోజు పెడితే ఇది సరిపోవట్లేదు. సమస్య ఏమవుతుందంటే క్రౌడ్, పోయినసారి వెంకటరెడ్డి గారు వచ్చినప్పుడు అసలు ఒక 2-3 వేల మంది వచ్చింది, చాలా సమస్య అయింది. సినిమా ఫంక్షన్ కాకుండా అది పూర్తిగా పొలిటికల్ ఫంక్షన్ అయిపోయింది. సో ఈసారి చాలా ప్లానెడ్గా మార్నింగ్ దాన్ని సోషల్ మీడియా ఎవరిని పిలవాలని కూడా కాకుండా ఈ పాట యొక్క ఔన్నత్యం తెలవాలంటే ఆ జెండాలు పేది తర్వాత అందరూ మెసేజెస్ పోవాలనే ఉద్దేశంతో దీన్ని ప్లాన్ చేసిండ్రు. సో దానికి ప్రత్యేకంగా కనకదుర్గ గారికి మా మురళి గారికి కృతజ్ఞతలు. అయితే ఇది మొదలు మాట్లాడాల్సిన అవసరం నాలాంటి వాళ్ళకు రాదు భవిష్యత్తులో, ఎందుకంటే ఈ సినిమా మాట్లాడుతుంటుంది. ఇది రెండో వేదిక. నేను అనుకుంటే ఒక 100 వేదికలకు తయారు చేసింది ఆయన కుట్ర. అంటే ఒక బహిరంగ సభ పెడితే 1,00,000 మంది చూస్తారేమో. నేను దేశం మొత్తం 100 బహిరంగ సభలు పెట్టే ప్రయత్నం ఇది అంతా కూడా. ఇది మామూలు సినిమా కాదు. మా టార్గెట్ కూడా నేను అనుకుంటా, ఇష్టం లేని వాళ్ళు కూడా 100 కోట్ల మంది చూసే సినిమా ఇది. ఇష్టం లేకుండా ఎట్లా బాగోదు లేదు అని కూడా చూస్తారు. అంత పెద్ద కాన్స్పిరసీ మా డైరెక్టర్ గారు ప్లాన్ చేసిండు. బట్ ఇట్స్ ట్రూ, ఇది నిజం. చరిత్రను చెప్పేటప్పుడు వాస్తవాలతో సాక్ష్యాలతో లేకుంటే కూడా సమస్య అయిద్దని ఈ సినిమా గత 2020లో మొదలైతే అట్మోస్ట్ దీని కథ రచనలు అయితే 2019 నుంచి దసరా ఐ థాట్ ఈ దేశ సనాతన పురాతన ధర్మాలలో ఇతిహాసాల్లో ఉన్న భావాలను కూడా ఏ కించిత్ కూడా అబద్ధం లేకుండా అవాస్తవం లేకుండా చేయడానికి చాలా సమయం పట్టింది. చరిత్రగా చెప్తే కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. చరిత్రను మరింత కటువుగా చెప్తే బాధపడవచ్చు. ఆ సాఫ్ అండ్ ఎడ్జ్ని ఎంచుకోవడానికి చాలా సమయం తీసుకుంటుండు మా డైరెక్టర్ గారు. చివరికి వారు ప్రొడ్యూస్ చేస్తూ సినిమాను గమనించాలని వారిద్దరు అనుకున్నారు, కనకదుర్గ గారు వారు. కానీ చివరికి వారే డైరెక్టర్గా కూడా మారాల్సి వచ్చింది. అంటే ఆ కథా గమనాన్ని, ఆ లోతైన అంశాన్ని విశ్లేషిస్తూ సమాజానికి అందించే క్రమంలో స్పర్ధలు పెరగకుండా ఉండే ఒక ప్రయత్నం కూడా జరగాల్సిన అవసరం ఉండే. దానికి గద్దరన్న పెద్ద లివరేజ్గా ఉపయోగపడ్డాడు. గద్దరన్న కనపడని సాక్ష్యం ఉన్నది దీంట్లో. అందుకని ఆయన ముందు ఆయన బొమ్మను ప్రతిసారి మేము పెట్టినాం. విరూపాక్ష గారు లాంటి ఒక మన సద్బ్రాహ్మడు ఇక్కడ ఉన్నాడన్న, మా ప్రతాని అన్న లాంటి ఒక సినిమా ఉద్దండు ఉన్నారన్న, మా గురుగారు లాంటి వాళ్ళు ఉన్నారన్న. వీళ్ళు ఒక ఏమంటాం, మన వెంకట సాయి గారు కూడా ఇప్పుడు వారు రామానుజ సినిమా తీసిండ్రు, వారే 10 పాత్రలు వేసిండ్రు, 11వ పాత్ర. నేను మొన్ననే రామానుజం గారి విగ్రహం దగ్గరికి పోయి చిన్నజీయర్ గారి బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడ మాట్లాడుతున్నప్పుడు కూడా నన్ను గమనించిండట. అయితే సనాతనమైన ధర్మమైన నిరంతరం మనిషిని సమానత్వంగా ఉంచే ఒక మహాయంత్రమే. దాంట్లో ఇలాంటి ఒక ఉద్దండులు, నేనేమంటుంటే రాజకీయాల్లో అదే సినిమాల్లో ఫలాని పెద్ద నిర్మాత వస్తే చాలా బాగుండు పోతుంది మెసేజ్. తర్వాత పెద్ద ఏమంటారు హీరో వస్తే, నేను కొన్ని సినిమా ఫంక్షన్లకు పోయినా ఆ సినిమా ఫంక్షన్ లెక్క కాకుండా తోపులాట లెక్క ఉంటుంది. ఆ వచ్చిన వాళ్ళు ఏందో దాన్ని ఏందో. మొన్న కూడా మనది అట్నే అనిపించింది నాకు. ఆ క్రౌడ్ తర్వాత ఫోటోలు దిగుడు దీనికే. కానీ ఈ మెసేజ్ కూడా సమాజానికి పోవాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఇచ్చేది కూడా కూల్గా వెళ్ళాలి. మా మౌనశ్రీ మౌనంగా మైన్ అయిండు. నేను చూస్తున్నా, అంటే నాకు వస్తున్న ఫీడ్బ్యాక్ దాదాపు మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా రాజకీయాల్లో కనెక్టివిటీ ఉంటారు. ఈ మధ్య కొత్త వింత వచ్చింది ఏంటంటే అద్దంకి దయాకర్ హీరోయిన్. ఇది ఎట్లా తూచి ఇది వీడేనా కాదా, ఇది ఒక పెద్ద చర్చ. ఎందుకు కీరవాణి గారి పాట రిలీజ్ అయిన తర్వాత గద్దరన్న పాట వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది ఒక గద్దరన్న ప్రైవేట్ ఆల్బమ్ అనుకున్నారు. అందరు ఆ పాట రిలీజ్ అయితే ఆయన ఏమన్నాడు, మురళి ఈ సినిమా లెక్క నాకు కాదురా, నేనే మన ఆధ్వర్యంలోనే జరగాలని చెప్పి పాపం ఆయన చనిపోకముందే ఒక కాలజ్ఞాని లెక్క ఆయనే రిలీజ్ చేసుకొని పోయిండు. చూడు అంటే బతుకుతో ఎంత ఉంటుందో ఆయన కనెక్టివిటీ.
తర్వాత సినిమా వాళ్ళతో చేసుకోవద్దని కాదు, ఇది సినిమాటిక్గా ఉండొద్దని కీరవాణి గారిని దుర్గ గారు, మురళి గారు రిక్వెస్ట్ చేసి, సార్ ఈ పాట మీరు పాడాలి, పాడిన తర్వాత ఈ పాటను మీరే రిలీజ్ చేయాలని కూడా మళ్ళీ వాళ్ళే రిక్వెస్ట్ చేస్తే, ఆయన పెద్ద మనసుతో, ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డీ స్థాయి, ఆయనలో ఒక మంచి ఏమంటారు సౌమ్యత ఉన్నది ఆయనలో నేను చూసిన తర్వాత. ఏమంటాం జోవియల్గా ఉంటాడు, హాస్య బ్రహ్మ లాంటి ఒక కొంత అట్లా వేస్తుంటాడు, ఆ చెనుకులు చాలా సింపుల్గా ఉంటాడు. మొన్న ఈ తెలంగాణ రాష్ట్ర గీతం చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు మేము అంతా ఆడనే కూర్చున్నాం, క్యాబినెట్ అంతా ఆడ కూర్చున్నాము. అప్పుడు ఆయన అన్నాడు, ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ తెలంగాణకి ఎట్లా చేస్తావా నువ్వు తెలంగాణ రాష్ట్ర గీతానికి, దీన్ని ఖండించాల్సిందే అని అంతా ఒక మెసేజ్ పెట్టిందట ఆంధ్రప్రదేశ్లో. అవునండి, నేను కూడా ఆ పాటను ఖండించాను. ఒకటి 2.5 నిమిషాలుగా, ఒకటి 13 నిమిషాలుగా ఖండించాను. అంటే ఎంత హాస్య చరిత్ర, అంత సీరియస్ ఇష్యూలో కూడా అలాంటి వ్యక్తి దీనికి చేయడం. ఆ పాటను మౌనశ్రీ రాసి నేను అప్పుడే చెప్పిన, చాలామంది గదరన్న కూడా, అందశ్రీ కూడా ఆ పాట విన్నప్పుడే ఇది పెద్ద చరిత్రను సృష్టించి, ఇది మీరు చూస్తున్నదంతా తెలుగు వర్షనే. తర్వాత ఈ పాట ఇప్పుడు ఇది వీళ్ళందరూ అనుకున్నారు, మన రాజ్ కిరణ్తో వీళ్ళు చివరిలో అనుకున్న పాట, ఇది ఒక ముగింపుకు చాలా బలంగా ఉండాలి, ఈ సినిమా థీమ్ను వచ్చేటట్టు అనుకున్న తర్వాత చివరికి ఈ పాటను యాడ్ చేసి రాజ్ కిరణ్తో పాడిపించి వినిపించిండ్రు. ఈ పాట నిజంగానే ఇంతకుముందు మా వెంకటన్న అన్నట్టు అది గ్రామానికి పోవాల్సిన పాట, అది గ్రామానికి అదొక ఉద్యమం లెక్క పోవాల్సిన పాట. సినిమా అంటే కేవలం ఒక ఎంటర్టైన్మెంటే కాదు, ఒక ఇన్ఫోటైన్మెంట్ కూడా ఉండాల్సిన పాత్ర ఉన్నది. దాంట్లో ఈ పాట చాలా సీరియస్గా పోద్దని నేను నమ్ముతున్నా మౌనశ్రీ. ఇంకో మౌనరాగం ఒకవైపు అయితే రౌద్ర రూపం ఇంకొక వైపుగా రాజకిరణ్తో చేయించినట్టుగా నేను భావిస్తున్నా. మిత్రుడు భరత్ గౌడ్ కూడా తక్కువ నన్ను అంటే చూడలేదు అనుకుంటా, కానీ నేను హీరో అవుతానైతే అనుకోలేదు. సో నేనంటే భవిష్యత్తులో అంటే మీలాంటి వాళ్ళతో అందరితో కూడా కలిసేది ఉన్నది. అల్లాబక్షి గారు అయితే నాకు పరిచయం ఇప్పుడే, కానీ కొత్త వారు ఈరోజు నాకు పర్యావరణం మీద అందబాలికల స్కూల్లో పర్యావరణ ప్రెడ్జ్ చేయడానికి పోతే మా నిజాంజీ కలిసిండు. 11 o'clock నాకు కలిసిండు. వారి పరంపర 9వ మనిషి ఇప్పుడు ఆయన నిజాం ఉన్నట్టే ఇక్కడ మనకి. సో ఆయన ఎంత మంచి వ్యక్తి చూడండి, వాళ్ళ కల్చర్ ఎంత ఉందో. ఈ మూవీ కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఈ దేశంలో ఉండే మతాలన్నింటినీ కలిసిపోదామనే కాబట్టే ఇక్కడ హిందూ, ముస్లిం ఇక్కడ ఉన్నారు, క్రిస్టియన్ అక్కడ రాజకిరణ్, ఈ పాట రాసిన రాజకిరణ్. కాబట్టి కలిసి ఉందామనే పాట ఇదే, దాంట్లో భావం కూడా ఇదే. సరే ఎక్కువ సమయం కాకుండా 1-2 నిమిషాల్లో నేను కన్క్లూడ్ చేస్తాను, ఎందుకంటే పెద్దోడు మన రామకృష్ణ మాట్లాడాలి. ఈ సినిమా దేశంలో నేను అనుకుంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులే కాదు, భవిష్యత్తులో సామాన్యుడి మీద చర్చ పెట్టుకునే ఒక పరిస్థితి వస్తుంది. ఊరికనే అద్దంకి దయాకర్ కలర్ వేసుకొని సినిమా నటుడిగా కాలే. మిత్రులు తను నేను మర్చిపోయా, ఎస్పీ గారు దీన్ని ఒక పొలిటికల్ హీరో ఫార్మేట్ను ఎందుకు ఎంచుకున్నాడు బొమ్మకు మురళి గారు అనేది ఈ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. దీన్ని ముందు బయోపిక్గానే కన్వర్ట్ చేసి సమకాలీన రాజకీయాలకు పెట్టాలని ఒక ఆలోచన ఉండే. సో బయోపిక్తో కలిపితే నిడివి పెరుగుతున్నది, ఒక 2.5-3 hours దానికి పోతున్నది. సో కంటెంట్ క్యారియర్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో మనం 7 ages అనేది ఉంటుంది. దానికి ముందు దానికి తర్వాత కథను పెట్టిండు. అది వాస్తవంగా మీరు అందరు చూస్తే ఇది మన చరిత్ర నా అనుకునే స్థితి. మేము ఒకవేళ స్టోరీ నేరేషన్ ఫస్ట్ రీల్ నుంచి 14th reel వరకు చెప్పినా మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేయలేము. ఒకవేళ ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ చూడాల్సి వస్తుంది అర్థం చేసుకోవడానికి. సుమన్ గారు కథ విన్నప్పుడు మళ్ళొక్కసారి చెప్పు అని అన్నాడు. మళ్ళీ కూర్చోబెట్టి అసలు గద్దరన్న కూడా ఫస్ట్ నీ పాట రాయాలంటే మీ కథ ఏందో తెలుసుకోవాలి, ఏదో సన్నాసిగా లేదో వీడు దయాకర్ గారిని బయోపిక్ తీస్తున్నట్టుంది అనుకొని వచ్చిండు. ఇక కూర్చున్నాక ఇక మొత్తం ఇక లంచ్ అయిన దానికి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్ విన్నాడు. ఒరే వీళ్ళలో విషయం ఉన్నది రోయ్, నేను పాట పాడాల్సి వచ్చేటట్టుందని మళ్ళీ ఒకసారి విన్నాడు ఆ స్టోరీ. విన్న తర్వాత కంటెంట్కు
గద్దరన్న పాట వినండి, మీకు స్టోరీ కొంత అర్థమవుతుంది. కీరవాణి గారి పాట వినండి, మీకు స్టోరీ కొంత అర్థమవుతుంది. ఇప్పుడు మనోడు రాజకిరణ్ పాట వినండి, మొత్తం అర్థమైపోతుంది. కానీ ఏం తీసిండు అర్థం కాక మీరు గొక్కొని చూడాల్సి వస్తుంది. అసలు దీన్ని ఏం తీసిండు మురళి దయాకర్ అంటాడు, అసలు నటిస్తాడా, ఇది పొలిటికల్ జోకర్ అవుతాడా వీడేందని చెప్పి ఒక ప్రమాదం కూడా ఉంటుంది. కానీ ఆ ప్రమాదం నుంచి బయటపడేసిండు అటో ఇటో. మొదట్లో ఒక 40 రోజుల పాటు దీనికి ట్రైనింగ్ అయినప్పుడు నేను అనుకున్న వచ్చి అన్న వడరని ఆయన అనుకున్నా. అంటే ఈ కండ్లు కొట్టడం ఒకటి, తర్వాత ఇప్పుడు ఈ కెమెరాలంటే మనం మాట్లాడుతుంటే తీసుకుంటారు, అయ్యో వాటితో మనం మాట్లాడాలి, ఇదెక్కళ్ళు లేదా ఆయన నేను ఊకే ఉండక ఇదెక్కడ మొత్తం అని ఒక 2-3 డేస్ అయితే ఒక జ్వరం వచ్చినట్టు వండుకున్నట్టు వండుకున్నా. షూటింగ్ టైంలో పోవడం, ఆ క్యారీ వ్యాన్లో వండుకోవడం, షూటింగ్ అనగా లేవడం, భయపడు యుద్ధానికి పోతున్నట్టు ఎవడెక్కడికి వెళ్ళి వేస్తాడు అని. తర్వాత మనోడు రవిప్రకాష్ ఫస్ట్లో, హిమజ వీళ్ళు ఫస్ట్ సెకండ్లలో ఉండే, వాళ్ళు కొంచెం ఇంద్రజ గారు ఉండే. ఈజ్ ఆఫ్ యాక్షన్ అనేది ఎట్లా, అసలు కెమెరా ప్యాషనేట్గా ఎట్లా ఉండాలి, మనం కెమెరా ప్రోగా ఎట్లా ఉండాలి కొంత నేర్పిండు. డైరెక్టర్లు చెప్పిన ఆడికి పోయేసరికి మన సేమ్ కేసు, మళ్ళీ ఆడికి పోయేసరికి కొత్త అవుతుండే. కానీ తర్వాత 2 రోజుల కోసం క్లైమాక్స్కి బుక్ చేసుకుంటే 2 గంటల వరకు అయిపోయేసిన. అంటే లాస్ట్ సీన్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా. ఇక నీ పాత్రలో నువ్వు నటించడానికి ఇంత కష్టపడుతున్నావేమన్నా అంటే అది నటన కదా అంటున్నా నేను. కానీ నాలాగా ఉండడం ప్రయత్నం చేస్తలే నేను, నాదే పాత్ర దంకి దాగరే దాంట్లో. ఇప్పుడు యాత్ర ఉందనుకోండి, రాజశేఖర రెడ్డి గారి పాత్రను మమ్ముట్టి గారు వేస్తారు కాబట్టి ఆయన ఆహార్యం ఏంది, ఆయన ఎట్లా మాట్లాడతాడు, మేనరిజమ్స్ ఎట్లా ఉంటాయి అనేది వారు అబ్జర్వ్ చేయాలి. కానీ ఇది నా పాత్రే, నేను గోక్కుంటా ఉన్నా ఏం చేయాలి ఇట్లా అని చెప్పి. దాన్ని సంపూర్ణంగా చేయడానికి మురళి గారు రేపు ఇండియాలో ది బిగ్గెస్ట్ సెర్చింగ్ డైరెక్టర్ అవుతాడు, మీరు గుర్తుపెట్టుకోండి. బిగ్గెస్ట్ సెర్చింగ్ డైరెక్టర్ అవుతాడు. ఇలాంటి సినిమాలు తీయడానికి దమ్ము ఉండాలి, దమ్ము, డబ్బు కాదు. ఓడు 100 కోట్లు పెట్టినా అంటాడు, 200 కోట్లు పెట్టినా అంటాడు, ఓడు 2000 కోట్లు వచ్చినాయి, ఒకడు 3000 కోట్లు వచ్చినాయి. సమాజానికి ఏం ఉపయోగపడ్డది నీది? ఏదిరా స్వామి నీ వల్ల ఏమిరా బాలరాదు నీ వల్ల అన్నట్టుగా ఈ సినిమా రేపు యూత్కి ఎంటర్టైన్మెంట్ అయ్యే పాట కూడా వస్తుంది. దానికి రాహుల్ సిప్లిగంజ్ గారితో మాట్లాడిన మన చరణ్ అర్జున్ చేస్తాడు దానికి. అంటే యూత్ ఇది ఏదో పెద్ద గ్రంథం ఉన్నట్టున్నదన్న ఇదంతా. సినిమా టైటిల్స్ చూస్తే ఆ ఇండియా ఫైల్స్ అంటే కాశ్మీర్ ఫైల్స్ లెక్క, ఏదో కేరళ అట్లా ఉన్నట్టు కాదు. ఇది ఒక సరళీకృత పద్ధతిలోనే సనాతనాన్ని చెప్తూనే భవిష్యత్తులో ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు, రేపు పోతున్న రాజకీయాలు, మనం ఎట్లా ఉండాలని చెప్పి ఒక సింపుల్ లైన్ స్టోరీ. కానీ దీంట్లో ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్న వాటిని ఇట్లా తుంచుకుంటూ మురళి గారు పోయిన ప్రయత్నం. తర్వాత ఈ సినిమా తీసే క్రమంలో తను పడ్డ శ్రమ నాకు తెలిసి ఇంకెవరు ఏ డైరెక్టర్ కూడా ఏ సినిమాకి కూడా పడరు. దాన్ని మోస్తూనే ఉన్నాడు. ఇంకా దాన్ని నేను నటించి అయిపోయినా అప్పుడప్పుడు నటిస్తున్నా వచ్చి, కానీ తను జీవించాల్సి వస్తుంది నిరంతరం 4 సంవత్సరాల నుంచి. ఇప్పుడు నేను యాక్చువల్గా ఢిల్లీ నుంచి దీని కొరకు వచ్చిన మళ్ళీ మార్నింగ్ మళ్ళీ పోతూనే ఉన్నా. కానీ తను పడుతున్న కష్టానికి నేను సహకరించకపోతే నేను సామాజిక ద్రోహినైతే అనుకున్నా. కాబట్టి వీళ్ళందరూ వస్తుండ్రు, పెద్దోళ్ళు వస్తున్నారు అంటే ఇప్పుడు వాస్తవానికి సీతక్క రావాల్సి ఉండే 11 o'clock వరకు సెషన్ ఉంది. మళ్ళీ సీతక్క సెషన్ 2లో మళ్ళీ వేరే వాటికి. నేను అనుకుంటున్నా ఇది దేశం మొత్తంలో కూడా పెద్ద చర్చకు కారణమవుతుంది. దానికి సిద్ధంగా ఉండాల్సిన పాత్ర కోసం నాకు పాత్ర ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎవడు టాకెటివ్ అంటే మొదట పోయిండు, కనయ్య కుమార్ను ట్రై చేసిండు, ఆయన బీహారు, అమ్మ మళ్ళీ ఆయనకు ఈడికి వస్తాడో రాడో, అడుక్కున్నప్పుడు వస్తాడో రాడో అనుకున్నాడు. ఇటు చంద్రశేఖర్ ఆజాద్ కాడికి పోయిండు, ఆయన ఉత్తరప్రదేశ్, ఇది కూడా కొంచెం కష్టమే అనుకుండు. మనోని జిగ్నేష్ మేవాన్ని చూసేసరికి ఆయనకి యాక్షన్ వస్తుందో రాదో అనుకుంటు. ఇటు చూసినాక ఎవడు దొరికిందంటే బకరగాడు అద్దంకి దగ్గర గియే ఫీచర్లు ఉన్నాడు ఎవడు, సింగిల్ టేక్ తర్వాత సింగిల్ టేక్. కానీ నేను అనుకున్న ఇంత పెద్ద దాంట్లో నేను ఎట్లా నెట్టుకు రాగలను అనుకున్నా. కానీ వాళ్ళు సింపుల్గా ఇట్లా మనోడు మా కస్తూరి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఆయనకు ఫ్రీ అయింది, ట్రాక్స్ ఈజీ అయినాయి. అయితే వారిని వేదికకు పరిచయం చేయొద్దని ఒక ఆలోచన ఉండే. ఎందుకంటే
రైతుల మీద ఏదో ఆలోచిస్తుండు ప్రకాష్ రాజ్ గారు, నా కాంబో ఏదో. సో వద్దులే వేదికకి ఎందుకు అనుకున్నా, మా మురళి గారు పోయినసారి పిలవలేదనే ఉద్దేశంతో మళ్ళీ పిలిచి ఉంటారు. కానీ డెఫినెట్గా సామాజిక హితం కోసం తీసే సినిమాల్లో అద్దంకి దయాకర్ పొలిటికల్ లైఫ్కి ఎంత టైం ఇస్తాడో ఈ సినిమాలకు కూడా. జస్ట్ వీళ్ళు నన్ను 45-50 డేస్ నన్ను వాడుకున్నారు అంతే సినిమా కోసం. 45 డేస్ పెద్ద ఇష్యూస్ కాదు కూడా. మా ముఖ్యమంత్రి గారు నన్ను ఖాళీ ఉంచితే ఇంకా 2-3 సినిమాలు తీయొచ్చు. ఎప్పటి వరకు ఖాళీ ఉంచితే అప్పటి వరకు. సో వారు అంత ఇంటెంట్గా ఉన్నారు. చాలాసార్లు కూడా మేము సినిమా టైంలో డిస్కస్ చేసుకునేటప్పుడు కూడా చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ల యొక్క కాంట్రిబ్యూషన్ కంట్రీ దాని మీద ఒక లైన్ చెప్పి ఉండదు. అంటే అట్టాటి సినిమాలు ఇప్పుడు ఒక కాల్పనిక కథలు చెప్పి మనల్ని ప్రజల్ని ఎంటర్టైన్ చేయనక్కర్లే. డెఫినెట్గా మన హీరోల పురాతనంగా ఉన్న మన హీరోల యొక్క చరిత్రను చెప్పి కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు సోషల్ యాంగిల్లో. దానికి ఏదో ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 ఇండియన్ మైండ్స్, ఒకరు జపాన్ వైపు, ఇంకొకరు ఇంగ్లాండ్ వైపు ఉన్నారు. ఒక ఆయన గెలిచి ఓడిండు, ఒక ఆయన ఓడి గెలిచిండు. సెకండ్ వరల్డ్ వార్ వెనుక మన 2 బ్యూటిఫుల్ ఇండియన్ మైండ్స్ ఉన్నాయి. మన మైండ్స్ ఎందుకు అంత బ్యూటిఫుల్గా ఆలోచిస్తలేవని నేను అంటున్నా. అంటే ఏదో ఎక్కడెక్కడో చరిత్రలు లేని మనం కథలు రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎంటర్టైన్మెంట్ కొరకు మన హీరోస్, ఇప్పుడు రామాయణం మీరు ఎన్నిసార్లు తీయండి ఎప్పటికీ అది కనెక్టింగే. మీకు ఇప్పుడు భాగవతం కూడా ఎప్పటికైనా భిన్న కోణాలు, ఒక యాంగిల్ నుంచి మీరుగా ఇట్లా ఇక్కడి నుంచి సైడ్ యాంగిల్ అని పైన అని ఇట్లా తీస్తారు కదా, అన్ని యాంగిల్స్. కర్ణుని యాంగిల్ నుంచి ఎన్టీఆర్ గారు తీసిండ్రు దానవీర సూరకర్ణ అని, దుర్యోధని ఆదిని యాంగిల్ నుంచి తీసిండ్రు. అట్నే భారతదేశ చరిత్ర వేల స్ఫూర్తులు, వేల మంది ఏమంటారు కథానాయకుల స్ఫూర్తి ఉన్నది. అది తీసుకోవాల్సిన అవసరం. రేపు దయాకర్ నటించిన సినిమా ఏందని మన సినిమా మిత్రులు అందరూ కూడా చూసి ఒక కొత్త ఆలోచన రావడానికి మురళి గారు ఒక కారణం ఏంటని నేను అనుకుంటున్నా. చూద్దాం రేపు ఇంకా. ఇది సెన్సేషన్స్ క్రియేట్ అనేది సింపుల్. ఈ సినిమా చూస్తే చాలు డెఫినెట్గా ఈ పాట విన్నట్టే ఉంటుంది. కానీ దీని వెనుక ఉన్న మైండ్ ఏంటనేది ఆలోచించాలి. దయాకర్ సినిమా తీసిందంటే కొంతమందికి తలకాయన వస్తూ ఉంది, పాపం కింద ట్రోలింగ్స్ వస్తూ ఉంటాయి. దయాకర్ పాకిస్తాన్ ప్రేమికుడు, దయాకర్ ఏదో కాంగ్రెస్ నాయకుడు. రే కాదురా నాయన, మన చరిత్ర మీరు చదువుకోవడానికి, మీరు ఎవరైతే నేను అంటున్నాగా దయాకరు ఏం తీసిండని చూసేదానికంటే కూడా వచ్చే అంశాలని గమనించి రేపు సమాజానికి ఉపయోగపడే సినిమా బొమ్మ క్రియేషన్ నుంచి రావడం అనేది, దానికి నేను నాయకుని కావడం అనేది, రేపటి రోజున ప్రతి ఒక్కరు దాంట్లో ఆ పాత్రల్లో మీ పాత్రలో మీరు ఇన్వాల్వ్ అయ్యి రేపు దేశ హితం కొరకు, సమాజ హితం కొరకు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దాంట్లో ఇవాళ రాజ్ కిరణ్, మౌనశ్రీ వీళ్ళిద్దరు హీరోలు. తను అక్కడ ఉండి మ్యూజిక్ కొడతా ఉంటే పాట పాడతారు అనుకోలేదు నేను చాలా రోజులు. చివరికి ఇంత మంచి పాటను ఇచ్చినందుకు బొమ్మ క్రియేషన్ హౌస్కి కూడా మీ యొక్క సేవలు ఇచ్చినందుకు చెప్తూ, చివరగా రాజకీయమైన, మూవీస్ అయినా, ప్రజా సేవ అయినా, అంటే ప్రజా సంఘాలు చేసేదైనా, ఎవరు చేసేదైనా అల్టిమేట్గా ఎవరైతే పేదలు ఉంటారో, ఎవరైతే కింది వర్గాల వాళ్ళు ఉంటారో, ఎవరైతే అణిచివేయబడుతున్న వాళ్ళు ఉంటారో, ఎవరైతే సమాజంలో నష్టపోతున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూసింత ఊరటనిచ్చే విధంగా మూవీస్ కానీ, రాజకీయాలు కానీ, ఇతరత్ర ఏవైనా ఉంటే మంచిదనే ఉద్దేశంతో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా అదే చెప్తుంది చివరికి. మానవీయ కోణమే, హ్యుమానిటీ అనేదే మనం ఒకరికొకరికి ఇచ్చుకోవాలి, పరోపకారంగా ఉండాలనే ఒక థీమ్తో చేసిన బొమ్మకు మురళి గారు రేపు డెఫినెట్గా వచ్చే సంవత్సరంలో పెద్ద చర్చకు కేంద్రం కావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఇండియా ఫైల్స్.